మాట్లాడితే కొద్దో గొప్ప అసలు ఇన్ని మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ అనే పదం లేకుండా ప్రజల్లోకి వెళ్ళగలిగే ధైర్యం మీకుందా అండి? కాంగ్రెస్ అనే పదం లేకుండా, కాంగ్రెస్ పార్టీ అనే పేరు లేకుండా మీరు వెళ్ళగలిగే ధైర్యం ఉందా అండి? అవేమి చేయకుండా ఉట్టిగానే ఏమంటే మీరు చెప్పినట్టుగానే మేము చెప్తున్నాము. మీరేమో పచ్చ మీడియా అంటారు, వాళ్ళేమో బ్లూ మీడియా అంటారు. మాది కాంగ్రెస్ పార్టీది జనానికి సంబంధించిన మీడియా, మాది ప్రజల మీడియా. ప్రజల నుంచి ఏమైతే వచ్చాయో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని అందివ్వడం కోసం, దానికోసం కష్టపడుతున్నామే తప్పించి, దానికోసం పోరాటం చేస్తున్నామే తప్పించి, దానికోసం మాట్లాడుతున్నామే తప్పించి, మాకు మీరు అన్నట్టు టీడీపీకో, జనసేనకో, లేదంటే బీజేపీకో మీ ఇష్టం. ఈ 5 సంవత్సరాలుగా ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము సన్నిహితంగా ఉంటున్నామని. ఎన్ని ప్రయోజనాలు వచ్చినాయి? మీరు సన్నిహితంగా ఉండడం వల్ల, కేంద్ర ప్రభుత్వంతో మీరు సన్నిహితంగా ఉండడం వల్ల ప్రత్యేక హోదా వచ్చిందా? కేంద్రంతో మీరు సన్నిహితంగా ఉండడం వల్ల పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయిందా? మీరు కేంద్రంతో సన్నిహితంగా ఉండడం వల్ల విశాఖ రైల్వే జోన్ అనౌన్స్ అయిపోయిందా? విశాఖ ఉక్కు దాని గురించి ప్రైవేట్ పరం కాకుండా ఆగిపోయిందా? మీరు ఇందాక చెప్తున్నారు ఉద్దానం కట్టాము, ఇంకొకటి చేశాము. చెయ్యడానికే సార్ పదవి ఇచ్చింది ప్రజలు. మీరు మంచి చెయ్యాలనే, మీరు మంచి చేస్తారనే ఆశించి మీకు పదవినిచ్చింది. పదవినిచ్చిన తర్వాత మేము చెయ్యాలనే. ఒక చిన్న డౌట్, 2004 ఎన్నికలలో మేనిఫెస్టోలో తెలంగాణ విడిపోవాలి అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో 2014 దాకా మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. మీరు చెప్పినవన్నీ ఆ 10 ఏళ్లలో పూర్తి చేసి రాజధానితో సహా ఇవ్వాల్సిన బాధ్యత మీద అవన్నీ చివరిలో ఫీజిబుల్ అని ఒకటి పెట్టేసేసి అది ఇప్పుడోళ్ళు తేవట్లేదు, ఇప్పుడోళ్ళు అది చెయ్యట్లేదు అని చెప్పడం కరెక్ట్ అవుతుందా? ఎవరైనా ఆస్తి ఇచ్చి పంపిస్తారా? రోడ్డు మీద పడేసేసి మీరు వెళ్ళి చేసుకోండి అని చెప్తారా? సాయి గారు, మీరు కూడా ఒక జర్నలిస్ట్ గా ఉన్నారు, మేము కూడా రాజకీయాల్లో ఉన్నాము. ఇప్పుడు మోడీ గారు చిన్న పిల్లాడు కాదు, చంటి పిల్లాడు కాదు, పాలు తాగట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 10 కాదు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. వీళ్ళందరూ కూడా నిజంగానే బైఫర్కేషన్ లో పెట్టినటువంటివి ఈ చట్టాలేమి తెలియకుండానే వచ్చి మీరు గుర్తుకు తెచ్చుకుంటే ప్రతి ఎంపీ కూడా మీకు గుర్తుందో లేదో గానీ ఒక్క మాట వినండి. ఆ రోజున ప్రతి ఎంపీ కూడా రాజ్యాంగ సవరణ చెయ్యకపోతే హోదా రాదని 2 రోజుల పాటు సభను స్తంభింపజేశారు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు. ప్లస్ మీ ఎంపీలే చెప్పారు ఇదంతా మోసం అని చెప్పేసి. కానీ మరి దానికి వల్లనే కదా ఆగుతుంది. మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ 2 రోజుల పాటు సభాపి 2/3 మెజార్టీతో మనం చేద్దామన్నా కూడా చెయ్యింది. ఇవాళ హోదా అన్నది ఇవ్వలేదు, ఈ పాయింట్ లేదు, మీరు వదిలేసి మీరు ఇవ్వాలనుకో ఇస్తామన్నది 10 ఏళ్ల పాటు మీరు చెయ్యని ఆ 10 ఏళ్లలో మీరు చివరికి ఫీజిబిలిటీ అని పెట్టిన వాటిని మళ్ళీ మేము వచ్చిన తర్వాత చేద్దామని ఆగారా? సార్ సాయి గారు, మీరేం మాట్లాడుతున్నారంటే బైఫర్కేషన్ యాక్ట్ అనేది లేదన్నట్టు, ఇదంతా ఏదో బూటకం అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి అలా అయితే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలందరూ రాజీనామా చేసి అందులో తప్పేం లేదు.